దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 24వ తారీఖులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి మాటల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బిడలారా, ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అదేంటంటే, మనకు కలిగిన కష్టకాలంలో, నష్టపోయినటువంటి సమయాల్లో మనకు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథములో భక్తుడైన కీర్తనకారుడైన దావీదు గారు 54వ కీర్తన 4వ వచనంలో అంటాడు కదా, ఇదిగో దేవుడే నాకు సహాయము అని మాట్లాడుతూ వచ్చారు. నాకు సహాయము అని మాట్లాడుతూ వచ్చాడు కదా. నిజమే, మనుషులు సహాయాల కోసం మనం ఎంతో ఎదురు చూస్తుంటాం. మనుషుల సహాయాలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. కానీ ఒక మాట ఉపమాన రీతిగా మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వెనుకటి దినాల్లో జరిగిన సంగతులలో ఓ చక్కని మాట, రాజుల కాలంలో జరిగినటువంటి సంగతిని మీతో జ్ఞాపకం చేస్తాను. అదేంటి అంటే, పిఠాపురం రాజుగారి యొక్క ఆ ఇంటి తలవాకిట ఇద్దరు భిక్షగాళ్ళు అడుక్కునేవాళ్ళు వాళ్ళు బోర్డు పెట్టుకున్నారంట. ఏమనంటే, ఒకడేమో దేవుడే నాకు సహాయము అని బోర్డు పెట్టుకున్నాడు. మరొకడు పెట్టుకున్నాడట, పిఠాపురం రాజుగారే నాకు సహాయము అని బోర్డు పెట్టుకున్నాడట. ఒక రోజున రాజుగారు తన పని మీద బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో తన ఇంటి తలవాకిట కూర్చుండి అడుక్కుంటున్నటువంటి వాళ్ళిద్దరిని కూడా చూశాడు. వాళ్ళలా ఒకడేమో దేవుడే నాకు సహాయం అని పెట్టుకున్నాడు బోర్డు. వాడిని చూసి అనుకున్నాడంటే రాజుగారు, వాడి పిచ్చి కాకపోతే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు వాడికి అని దేవుడే నాకు సహాయం అనుకున్న వాడిని విడిచిపెట్టి, పిఠాపురం రాజుగారే నాకు సహాయము అన్నవాడిని చూసి వాని మీద జాలిపడి ఇంట్లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే, ఒక పనివాడిని పిలిచి అన్నాడు, ఇదిగో నేను ఇస్తున్నటువంటి ఇవి తీసుకుని వెళ్ళి పిఠాపురం రాజుగారే నాకు సహాయకుడు అని బోర్డు పెట్టుకుని ఉన్నాడే భిక్షగాడు, వాడికి ఇవ్వు అని చెప్పేసి అంటే, ఆ పొట్లాలు వాటిని తీసుకుని వచ్చి, ఆ బహుమతిని తీసుకుని వచ్చి పిఠాపురం రాజుగారే సహాయకుడు అన్న ఆ మనుషుడికి ఇస్తే, వాడేం చేస్తాడంటే, అరే రాజుగారు ఆహారం పంపించారు, నేను ఇందాకే తిన్నా, నువ్వు వెళ్ళి తినరా అని చెప్పేసి దేవుడే నాకు సహాయం అని బోర్డు పెట్టుకున్న వాడికి ఇచ్చాడు. ఇతను తీసుకుని పోయి ఓ ప్రక్కగా పోయి, ఆహారం కదా సరే ప్రక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకుని తిందామని చెప్పేసి ఆ పొట్లను తీసుకొని ప్రక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆ పొట్లన్నీ విప్పి చూడగానే దాంట్లో వెండి బంగారం. రాజుగారు వానికి ఇచ్చినటువంటి దాన్ని ఈడు తీసుకొచ్చి దేవుడే నాకు సహాయం పెట్టుకున్న బోర్డు పెట్టుకున్న వాడికి ఇస్తే, వాడు దాన్ని చూసి ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరలా ఇకన్నిటికి కూడా అడుక్కొనవలసినటువంటి అవసరం వానికి రాలేదు. ఈ పిఠాపురం రాజుగారే నాకు సహాయము అని బోర్డు పెట్టుకున్నవాడు ఉన్నాడే, వాడు మరలా యథావిధిగా అక్కడే అడుక్కుంటూ కూర్చుంటే, మరలా ఒక దినాన ఆ రాజుగారు బయటకు వచ్చినప్పుడు అదే బోర్డు అదే మనిషిని చూశాడు. పిఠాపురం రాజుగారు నాకు సహాయం పెట్టుకున్నటువంటి మనుషుడు ఎక్కడే ఉంటే వాడిని అడిగాడు, రే నేను నీకున్న బోర్డును చూసి వాడిని చూశాను, నిన్ను చూశానురా, నీకు సహాయం నేను చేశాను కదా, బంగారం ఇచ్చి పంపించాను కదా, కాసులు ఇచ్చి పంపించాను కదా, నువ్వు ఇంకా ఎక్కడ అడుక్కుంటున్నావేంటి, ఇక నీకు అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా అని అంటే,
లేదయ్యా ఆ పొట్లం వేరే వాడికి ఇచ్చా నేను అని చెప్పంటే, నీకు ఇచ్చినటువంటి ఆ ప్యాకెట్లో బంగారపు కాసులు ఉన్నాయిరా అని చెప్పంటే, అందుకనేనయ్యా వాడికి ఇచ్చాను, ఆ రోజు నుంచి వాడు మరలేకనటికి అడుక్కోవటానికి రాలేదు అని చెప్పాడట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సభలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, మన జీవితంలో మనుషులు సహాయం చేస్తారని మనం అనుకుంటున్నప్పుడు మనుషులు సహాయం చేయరు. అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అనంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు సహాయం కలిగిన 121వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సభలో వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా, నిజమే కదా, మన బ్రతుకులో కావలసినటువంటి సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే, భూమిని ఆకాశాన్ని కలుగు చేసినటువంటి దేవుని చేతనే మనకు సహాయం కలుగుతుంది అంటాడు. 118వ కీర్తనలో కూడా అంటాడు కదా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మాట్లాడుతూ వచ్చాడు కదా. దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. తోబుట్టినటువంటి వారో కన్నవారో మనకు సహాయం చేస్తారని వాళ్ళ వైపు ఎదురు చూచినా ఆశించిన కొన్ని సమయాల్లో కన్నవారు, తోడబుట్టిన వారు, రక్త సంబంధులు ఎవరినూ కూడా సహాయం చేయరు. ఈ ఉదయకాల సభలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, మనకందరికీ కూడా సహాయం చేసేటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆఖరి రక్తపు బొట్టు వరకు నువ్వు కూడా కార్చి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినవాడు మన ప్రభు కనుక ఏ విధమైన సహాయం కావాలన్నా మన ప్రభు మనకు సహాయం చేస్తాడు. అట్టి వాగ్దానాన్ని మన జీవితంలో, మన కుటుంబాలలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలైనా ఉదయకాల సభలో మీరు ఇచ్చిన వాగ్దానానికై వందనాలు. మా జీవితాలలో, మా బ్రతుకులో అయ్యా మా తండ్రి, నీ వాగ్దానాల కొరకు మేము ఎదురు చూచి అయ్యా మా తండ్రి మీ ద్వారా సహాయం పొందుకోవడానికి సహాయం దయచేయమని, మనుషుల వైపు చూడక మీ తట్టు చూచుటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా వందనాలండి.